వెల్కమ్ టు తెలంగాణ సాఫ్ట్వేర్ ఫార్మర్. ఈ వీక్ వీడియో వచ్చేసి ఏవైతే గ్రౌండ్ నట్స్ మనం లాస్ట్ వీక్ ప్రాసెస్ చేసి తీసుకున్నామో వాటి నుంచి గానుగ నూనె చేసి ఎంత ఆయిల్ తీసుకున్నాము, ఎన్ని కేజీలు అయితే ఎంత ఆయిల్ వస్తుంది, ప్లస్ పట్టినందుకు వాళ్ళు ఎంత ఛార్జ్ చేస్తారు, దాన్ని ఎలా ప్రాసెస్ చేయించవచ్చు అన్న డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో లాస్ట్ వీక్ మనం గ్రౌండ్ నట్స్ని పీల్ చేసే ప్రాసెస్ చూసాము. అది పీల్ చేసి తీసుకొచ్చాక 2-3 డేస్ ఎండలో వేసానని చెప్పాను కదా. 2-3 డేస్ ఎండలో వేసిన తర్వాత బస్తాలు ఎత్తేసి పెట్టేశాము. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వచ్చాయి కాబట్టి దాన్ని ఆయిల్ కూడా తీద్దాము, ఎలాగో మన డైలీ యూజెస్లో ఖచ్చితంగా ఆయిల్ ఒకటి. మా పర్పస్ కూడా ఈ న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే. ఏవైతే మన డైలీ నీడ్స్ ఉంటాయో అవి మనమే గ్రో చేసుకోవాలని. సో ఇప్పుడు ఆయిల్ కూడా ట్రై చేద్దాము అనుకుంటున్నాము. ఈసారి ఆయిల్ పట్టించి చూస్తే ఎంత కేజీ పల్లీలకి ఎంత ఆయిల్ వస్తుందో తెలిస్తే మేము ఇయర్ అంతా కూడా బయట నుంచి ఆయిల్ కొనకుండా చేయగలమా లేదా అన్నది అర్థమవుతుంది. సో దానికని చెప్పేసి ఒక 34 కేజెస్ పల్లీల వరకు పట్టిద్దాం అనుకున్నాము. 30 కేజెస్ ఏమో పల్లీలు, ఆ 4 కేజెస్ ఏమో అవి పలుకులు వచ్చాయి కదా, ఆ పలుకులు అనమాట. సో మొత్తం కలిపి పట్టించి ఎంత ఆయిల్ వస్తుందో చూద్దామని తీసుకెళ్ళాము మిల్ దగ్గరికి. కాకపోతే మిల్ దగ్గర వాళ్ళకి ఆల్రెడీ లేట్ అయిపోయింది. మిల్ అంటే గానుగ నూనె, నేను ఎప్పుడు కూడా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్సే యూస్ చేస్తాను ఇంట్లో కూడా. సో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళాను గానుగలో పట్టియడానికి. వాళ్ళకి అప్పటికే చాలా లేట్ అయిపోయింది, చాలా సేపటి నుంచి మిషన్ తిరుగుతుంది, ఈరోజు కాదు నెక్స్ట్ డే రండి అన్నారు వాళ్ళు. కాకపోతే ప్రైస్ మాత్రం కనుక్కొని వచ్చాము. 1 కేజీకి 40 రూపీస్ తీసుకుంటామన్నారు. కొంచెం ఎక్కువే అనిపించింది, కానీ ఇంకొన్ని మిల్లులు సర్చ్ చేసి ఉంటే, ఈ గానుగ నూనె పట్టే వాళ్ళని సర్చ్ చేసి ఉంటే బెస్ట్ ప్రైస్ ఏమన్నా తెలిసేదేమో. నేను అక్కడ ఊళ్ళో పట్టేయకుండా ఇక్కడ తీసుకొచ్చాను కాబట్టి, హైదరాబాద్ తీసుకొచ్చాను కాబట్టి నాకు ఇక్కడ వీళ్ళు ప్రైస్ ఇచ్చి చెప్పారు. కానీ ఒకసారి నేను ఊళ్ళో కూడా కనుక్కుంటాను, ప్లస్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయన్నమాట గానుగ నూనె పట్టేవాళ్ళు. వాళ్ళు ఇంకొంతమంది దగ్గర కూడా కనుక్కుందాం అనుకున్నాము. సో ఫస్ట్ అయితే వీళ్ళ దగ్గర పట్టించి చూద్దాము, నెక్స్ట్ టైం నుంచి డీటెయిల్స్ కనుక్కొని ఇంకా తక్కువలో ఏమైనా పడితే అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇప్పుడైతే ఈ ఆయిల్ తీయడానికి పల్లీలు ఫస్ట్ బాగా ఎండలో వేసి బాగా ఎండిన తర్వాత తీసుకోండి అని చెప్పారు వాళ్ళు. సో అందుకే మళ్ళీ ఒక 2 డేస్ ఎండకు వేసాము. కంప్లీట్గా డ్రై అయిపోయాక, ఆల్రెడీ డ్రై అయిపోయినవే మళ్ళీ ఒక 2 డేస్ ఆయిల్ పట్టించే ముందు వేయాలి ఖచ్చితంగా. సో అందుకే మళ్ళీ 2 డేస్ వేసి ఆ తర్వాత తీసుకెళ్ళాము. ఆయిల్ పట్టేటప్పుడు కూడా ఏదైతే వాళ్ళు ఫస్ట్ పల్లీలు వేస్తారో అవి మనవి కాకుండా ఉండాలన్నమాట. అంటే వాళ్ళ ఏమైనా మిగిలిపోయిన పల్లీలు ఉంటే అవి వేసి నార్మల్గా తిప్పేసైనా ఉండాలి, లేకపోతే ఆల్రెడీ రన్ అవుతున్న దాంట్లో వేసుకుంటే మనకి ప్రాఫిట్ అనమాట. కొంచెం ఆయిల్ క్వాంటిటీలో కానీ ప్రాసెసింగ్లో కానీ మనకు బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు అదే ఫస్ట్ మనం వేస్తే అది ప్రాసెస్ అవ్వడానికి కూడా చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది, మనం అందులో కొంచెం ఆయిల్ లూజ్ అవుతాము అన్నది నేను విన్నాను. కానీ ఆ రోజు మేము తీసుకెళ్లే టైంకి అక్కడ ఇంకా ఎవరు రాలేదు, ఆయన కూడా పట్టలేదంట అప్పటికి. సో ఇంకా తప్పలేదు, మాదే ఫస్ట్ వేయాల్సి వచ్చింది. కానీ నెక్స్ట్ టైం నుంచి అది కూడా చూసుకుంటాము. ఆయిల్ అయితే పట్టడానికి తీసుకెళ్ళాము. వాళ్ళు మెజర్ చేసి ఫస్ట్ 15 కేజెస్ వేశారనమాట. 15 కేజెస్ వేసిన తర్వాత ఫస్ట్ టైం మందే కాబట్టి అది చాలా టైం తీసుకుంది, ఆల్మోస్ట్ 1 అవర్ తీసుకుంది ఆయిల్ రావడానికి. ఆ 1 అవర్లో అది ఫస్ట్ పౌడర్ అవ్వడము, ఆ తర్వాత కొంచెం కొంచెంగా గట్టిగా అవ్వుకుంటూ రావడము, తర్వాత మొత్తం చాక్లెట్ లానే ఇలా సన్నటి లేయర్ వచ్చేసి అప్పుడు ఆయిల్ రావడం స్టార్ట్ అయిందనమాట. ఆయిల్ రావడం స్టార్ట్ అయ్యాక ఒక 10-15 మినిట్స్లో మొత్తం ఆయిల్ కలెక్ట్ అయిపోయింది. వీళ్ళు ఆయిల్ ప్రాసెస్ చేసేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తారు. ఆ వాటర్ కూడా ఎక్కువ యాడ్ చేయొద్దు, ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఆయిల్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ప్లస్ క్వాలిటీ కూడా తగ్గిపోతుంది ఆయిల్ది. సో వీళ్ళు ఒక 15-18 కేజెస్కి ఫస్ట్ ట్రిప్ వేస్తే 1 లీటర్ వాటర్, తర్వాత నెక్స్ట్ ట్రిప్ వేసిన పల్లీలకి అయితే హాఫ్ లీటర్ వాటర్ వేశారు. సో ఇలా ఆయిల్ రావడం స్టార్ట్ అయ్యాక 15 నుంచి 20 మినిట్స్లో కలెక్ట్ అయిపోయింది ఆయిల్. ఆ ఆయిల్ కూడా మేము అసలు నోటీస్ చేయలేదు మేము టిఫిన్ తీసుకెళ్ళాలి అని. అక్కడ డబ్బాలు ఉంటాయి కదా, వాటిలో వేసుకోవచ్చు అనుకున్నాము. కానీ ఏంటంటే ఆయిల్ ప్రాసెస్ ఎలా అయితే ఏ టిఫిన్లో అయితే కలెక్ట్ అవుతుందో దాంట్లో కిందంతా మడ్డిలా పెరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఏదైతే ఆయిల్ తీసుకొని వేరే డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తీసుకొచ్చినా కూడా అది ఒక 2-3 డేస్ మిగిలిపోయిన మడ్డి పక్కన పెడితే ఇంకొంచెం ఆయిల్ అలా రోజుకి కొంచెం పైకి వస్తూ ఉంటుంది. సో అదే మన టిఫిన్ అయితే మనకి బెనిఫిట్. ఎప్పుడు కూడా ఆయిల్ పట్టించాలి అనుకున్నప్పుడు టిఫిన్ తీసుకొని వెళ్ళాలి. అదొకటి మానిటర్ చేసాము.
తర్వాత ఏదైతే సెకండ్ ట్రిప్ వేసారో వాళ్ళు ఆల్రెడీ రన్ అవుతుంది కదా, దాని మీద నుంచి పైనుంచి అదే ఏదైతే చెక్క వచ్చిందో ఆ చెక్క తీసేశారు. మొత్తం కంప్లీట్గా తీసేయలేదు, పైన వచ్చినంత వరకు తీసేసి మళ్ళీ ఇంకా మిగిలిన పల్లీలన్నీ వేసుకుంటూ వెళ్ళారు. అలా ఒక 3 బ్యాచెస్లో ఆయిల్ మొత్తం కూడా తీయడం కంప్లీట్ అయిపోయిందనమాట. ఏదైతే ఆ చెక్క మిగిలిపోతుందో అది కూడా చెట్లకి మంచిది, ఆవులకు కూడా మంచిదన్నమాట. మన ఫామ్లో ఆవు ఉంది కదా, దానికి యూజ్ అవుతుందని చెప్పి ఆ చెక్క మేమే తీసుకున్నాము. సో వాళ్ళు ఆయిల్ పడుతున్న ప్రాసెస్లో వాళ్ళ దగ్గర ఉన్న పల్లీలు చూపించారనమాట. ఇప్పుడు మీరు తీసుకొచ్చిన పల్లీలు చూడండి వైట్గా ఉన్నాయి కదా, మేము ఇలాంటివి తీసుకోము, మార్కెట్కి వెళ్తే మేము ఆయిల్ పల్లీలని తీసుకుంటాము, ఇవి కొంచెం డార్క్ కలర్లో ఉంటాయని. నిజంగానే ఆ పల్లీలు కొంచెం డార్క్ కలర్లో ఉన్నాయి, కొంచెం దాంట్లో ఆయిల్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుందంట, ఎక్కువ ఆయిల్ వస్తుంది వాటితో అని చెప్పారు ఆయన. చూద్దాం మన వాటితో ఎంత వస్తుందో. ఇప్పుడు ఈ 34 kgs పల్లీలు పట్టిస్తే మాకు 17 kgs ఆయిల్ వచ్చిందనమాట. 17 kgs అంటే బెటర్ అనుకోవాలి. నేను ఏదైనా ఆర్టికల్లో చదివింది కానీ బయట తెలుసుకున్నది కానీ ఏంటంటే 2.5 kgsకి 2 to 2.5 kgsకి మధ్యలో 1 లీటర్ ఆయిల్ వస్తుందన్నమాట. సో మాకు వచ్చిన ఆయిల్ బెటర్ అనే చెప్పుకోవాలి. కానీ ఇది కంప్లీట్గా 17 kgs అని కూడా అనుకోలేము. ఇంకో 2-3 days ఆగితే కింద పేరుకుపోతూ ఉంటుంది కదా, అలా కొంచెం ఆయిల్ పోతుంది. చూడాలి ఎంతవరకు. ఇప్పుడు మీరు చూస్తే దాన్ని ఎలా ఉంది ఆయిల్, కొంచెం మడ్డితో పాటు కలిసి వైట్గా అది ఉంటుంది కదా, దాంతోపాటు కలిసి థిక్గా అనిపిస్తుంది. దీన్ని 1 week పెట్టిన తర్వాత మాకు క్లియర్ ఆయిల్ కనిపించింది అనమాట పైకి, లెమన్ ఎల్లో కలర్లో, చాలా బాగుండే. వాళ్ళు డార్క్ కలర్ పల్లీలు ఆయిల్ సీడ్స్ వేసా కాబట్టేమో కొంచెం అవి డార్క్ కలర్గా ఉంటాయి బయట పట్టించిన గానుగ నూనెలు. మా ఆయిల్ మాత్రం చాలా లైట్ లెమన్ ఎల్లో కలర్లో ఉంది. ఇప్పుడు 17 kgs ఆయిల్ వచ్చింది కదా, సో మళ్ళీ ఈ 17 kgs ఆయిల్ మేము యూజ్ చేసే లోపు మళ్ళీ ఇంకోసారి మా ఇంట్లో ఉన్న పల్లీలు పట్టిస్తే ఇంకొంచెం ఆయిల్ వచ్చే లోపే మాకు ఫామ్లో ఇంకో బ్యాచ్ ఆఫ్ పల్లీలు రెడీ అవుతాయన్నమాట. ఇప్పుడు నేను మీకు చెప్పిన ప్రకారం ఒక 10 గుంటలు ఎప్పుడు పల్లీలకని వదిలిపెట్టుకుంటే మీరు ఇయర్ అంతా కూడా గ్రౌండ్ నట్స్ కొననవసరం లేదు, ఆయిల్ బయట తీసుకోనవసరం లేదు. ఓన్గా మన ఫామ్లో నుంచే న్యాచురల్గా పండించిన దాంట్లో నుంచే గ్రౌండ్ నట్స్ కానీ ఆయిల్ కానీ తీసుకోవచ్చు. సో ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనుకోవాలి, ఎందుకంటే ఆయిల్కే మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ నేను స్పెండ్ చేసేది మంత్లీ. అది మా ఫామ్ నుంచి ఫ్రెష్గా వస్తుంది, ఈ స్మెల్లే అర్థమైపోతుంది ఇది ఎంత ఫ్రెష్గా ఉన్నది అన్నది. సో దాంతో చాలా హ్యాపీ. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ ట్రై చేయొచ్చు. దాంట్లో ఒక పంటలో లాస్ వచ్చినా ఇంకో దాంట్లో మీరు ఖచ్చితంగా ప్రాఫిట్ చూస్తూ ఉంటారు. సో అప్పుడు అది మీకు బర్డెన్ అవ్వదు, మీకు పెద్ద లాస్ అనిపించదు. కానీ మీకు ఇయర్కి సరిపడా గ్రాసరీ మాత్రం మీరు ఫామ్ నుంచి తీసుకోవచ్చు అన్నది చెప్పొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.